మీరు ఏమైనా అనుకోండి, నాకు ఐరన్ చేసిన బట్టలు వేసుకోవటం ఇష్టం. అలానే వేసుకుంటాను కూడా. ఇది నాకు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటినుంచో నాకు ఈ అలవాటైపోయింది. ఎలా అయినా కానీ ఒక నీట్గా ఐరన్ వేసుకుంటే బట్టలు ఐరన్ చేసుకొని ఆ లుక్కే వేరుంటుందబ్బా. ఎట్లయినా అసలుకే మనం మంచిగా రెడీ అయిపోయినా మన బట్టలు అనేవి నీట్నెస్గా ఉంటే చూడటానికి బాగుండిద్ది. ఫేస్ అంటే ఆటోమేటిక్గా రెడీ అయిపోతాము, కానీ బట్టలు ఫేస్ రెడీ అయిపోయి బట్టలు మంచిగా లేకుండా గజిబిజిగా ఉన్న బట్టలు వేసుకుంటే లుక్ అనేది రాదు కదా. సో నాకైతే జాబ్ చేసినప్పటి నుంచి బాగా అలవాటు అనమాట. జాబ్ చేసినప్పుడు మార్నింగ్ లేచి యూనిఫామ్లు ఐరన్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళమి. ఇక అదే అలవాటు బట్టలు ఐరన్ చేసుకునే వాళ్ళు దొంగతనంగా, ఎందుకంటే మాకు హాస్టల్లో ఐరన్ ఎలా ఉండేది కాదనమాట. బోర్డులకి ఆంటీ పీకేసేవాళ్ళు. అయినా మేము డోర్లు పెట్టేసి ఆ బోర్డులు మళ్ళీ సెట్ చేసుకొని ఐరన్ చేసుకొని అలా బ్యాగుల్లో పెట్టుకునే వాళ్ళమి. అంటే బయట బోర్డులు ఉంటాయి యూనిఫామ్లు, మా డ్యూటీలకి యూనిఫామ్లో ఐరన్ చేసుకోవాలి కాబట్టి అందరూ టేబుల్స్ వేసేవాళ్ళు, అందరూ బయటే చేసుకునేవాళ్ళు. కానీ డ్రెస్సులు చేసుకునే వాళ్ళం కాదు. డ్రెస్సులు తీసుకున్నాం అనుకో ఎవరో ఒకరు కంప్లైంట్ తీసుకుపోయి ఆంటీకి చెప్పేవాళ్ళు అనమాట, వార్డెన్ ఆంటీకి. అందుకని బోర్డులు బిగించుకొని మరీ దానికి ఎట్టో గొట్ట సెట్ చేసుకొని ఐరన్ చేసుకొని రూమ్లో అందరం చక్కగా నీట్గా పెట్టుకునే వాళ్ళం బట్టలు. అదే అలవాటు అయిపోయింది. పెళ్ళైపోయి దాదాపు 10 years అవుతున్నా కానీ ఇలా ఖాళీ ఉన్నప్పుడు లేదా ఖాళీ చేసుకుని అన్ని బట్టలు ఐరన్ చేసుకుని బీరువాలో పెట్టుకోవటం అలవాటు అయిపోయింది. నా బట్టలతో పాటు మా హస్బెండ్ బట్టలు చేయటం కూడా అలవాటు అయిపోయింది. ఏంటో ఈ మధ్య ఆయన కూడా తయారయ్యారు. ఏంటి షర్ట్ ఐరన్ చేయలేదా అనేసి అడుగుతున్నారు. సో నేను వచ్చేటప్పటికి ఆయన ఐరన్ ఏం చేసుకునేవారు కాదు. నేను నా హాస్టల్ అలవాట్లు అవన్నీ కూడా మర్చిపోలేదు, ఎందుకంటే అవన్నీ కూడా మంచి అలవాట్లు కదా. సో నాతో పాటు ఆయన బట్టలు కూడా చేస్తాను. హాఫ్ హ్యాండ్స్ మాత్రమే చేయగలను, ఫుల్ హ్యాండ్స్ కరెక్ట్గా రాదు, ఫోల్డింగ్ రాదనమాట. సో నేను ఎలా ఐరన్ చేసుకుంటాను అనేది ఫుల్ వీడియో అయితే చేశానండి. ఆ వీడియో కూడా లింక్ అనేది ఇక్కడ ఇస్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి. ఇంకా ఎంత బాగా నేర్చుకొని చేయాలని ఎప్పుడెప్పుడు